హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ రోజు వీడియోలో మనము రాజు వెడ్స్ రాంబాయి మూవీకి సంబంధించి, ఆంధ్ర కింగ్ తాలూకా మూవీకి సంబంధించి, అలాగే తేరీ ఇష్క్ మేన్ మూవీకి సంబంధించి, అలాగే దురంధర్ మూవీకి సంబంధించి బుకింగ్స్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. సో ఈ 4 మూవీకి సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, బుకింగ్స్ ఏ విధంగా ఉన్నాయనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ముందుగా సాయిలు దర్శకత్వంలో తేజస్వీరావు, అఖిల్ ప్రధాన పాత్రలు నటించిన రాజు వెడ్స్ రాంబాయి మూవీకి సంబంధించి 11 రోజుల కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 8 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 11,05,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే 9వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 85 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే 10వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఆదివారం కాబట్టి సినిమాకి లైట్గా అడ్వాంటేజ్ దొరికింది. సినిమా నిన్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 98 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 72 లక్షల రూపాయల నెట్ కలెక్షన్ వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 11 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 13,42 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 15,83 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 68 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా సాయిలో దర్శకత్వంలో అఖిల్, తేజస్వీరావు, చైతన్య జొన్నలగడ్డ ప్రధాన పాత్రలు నటించిన రాజు వెడ్స్ రాంబాయి సినిమా మొదటి 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 16,51 రూపాయలు అయితే వసూలు చేస్తుంది. సినిమా బడ్జెట్ వచ్చేసి 5 కోట్ల రూపాయలు కాబట్టి సినిమా బడ్జెట్ మించి సినిమా వసూలు చేసింది. సో చిన్న సినిమాగా వచ్చి అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది రాజు వెడ్స్ రాంబాయి సినిమా. నెక్స్ట్ వచ్చేసి ధనుష్ గారు నటించిన తేరీ ఇష్క్ మేన్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా ప్రధానంగా 3 భాషల్లో రిలీజ్ అయింది. రిలీజ్ అయిన అన్ని భాషల్లో కూడా సినిమా పాజిటివ్ టాక్తో అయితే దూసుకెళ్ళిపోవడం జరుగుతుంది. కాకపోతే సినిమాకి సంబంధించిన డైరెక్టర్ బాలీవుడ్ నుంచి కాబట్టి ఎక్కువ కలెక్షన్స్ అనేది బాలీవుడ్ నుంచి రావడం జరుగుతుంది. మరి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 2 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 35,05,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే 3వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 19,02,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 6,25,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 60,32,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 72,23,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 8,41,00,000 రూపాయలు అయితే వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ధనుష్ గారు, కృతి సనన్ ప్రధాన పాత్రలు నటించిన తేరీ ఇష్క్ మేన్ సినిమా మొదటి 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 80,64,00,000 రూపాయలు అయితే వసూలు చేస్తుంది. సినిమా బడ్జెట్ వచ్చేసి 95 కోట్ల రూపాయలు కాబట్టి ఇంకో 2-3 రోజుల్లో సినిమా బడ్జెట్ అయితే సినిమా ఈజీగా రికవర్ చేసుకుంటుంది. కానీ రికవరీ చేసుకున్న తర్వాత ఈ సినిమా కలెక్షన్స్ ఇంకా ఎంతవరకు వెళ్తాయి అనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి రామ్ పోతినేని, భాగ్యశ్రీ బ్రోసే ప్రధాన పాత్రలు నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాకి సంబంధించి 5 రోజుల కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 3 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 11,73,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే 4వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 3,86,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం మీరు మండే వర్కింగ్ డే కాబట్టి దాదాపుగా 1,65,00,000 రూపాయలు మాత్రమే వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 2 భాషల నుంచి కలిపి, అంటే తెలుగు ఇంకా కన్నడ భాష నుంచి కలిపి దాదాపుగా 17,24,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 20,63,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 6,47,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా రామ్ పోతినేని, భాగ్యశ్రీ బ్రోసే ప్రధాన పాత్రలు నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా మొదటి 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 27,10,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సినిమా బడ్జెట్ వచ్చేసి 60 కోట్ల రూపాయలు. మరి సినిమా బడ్జెట్ని రికవరీ చేసుకుంటుందా లేదా అనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య దార్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలు నటించిన దురంధర్ మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, ఈ సినిమా డిసెంబర్ 5వ తారీఖున రిలీజ్ కావడం జరుగుతుంది. కాకపోతే ఈ సినిమా పాన్ ఇండియా వైజ్గా వస్తుంది, కాకపోతే సింగిల్గా రావట్లేదు. ఈ సినిమాకు పోటీగా మన బాలయ్య బాబు గారు నటిస్తున్న అఖండ 2 పోటీగా రాబోతుంది. ఆ సినిమా కూడా పాన్ ఇండియా వైజ్గా రాబోతుంది. అయితే దురంధర్ మూవీకి సంబంధించిన బుకింగ్స్ అయితే ఓపెన్ కావడం జరిగింది. మరి బుకింగ్స్ ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి చూసుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి రోజు బుకింగ్స్ వచ్చేసి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపు సినిమా రిలీజ్ కావడానికి ఇంకా 4 రోజులు టైం ఉంది కాబట్టి దాదాపుగా 3,89,00,000 రూపాయలని ఇప్పటివరకు మొదటి రోజు బుకింగ్స్ రూపంలో వసూలు చేసింది. అలాగే 2వ రోజు ఈ సినిమా బుకింగ్స్ రూపంలో మనం రిపోర్ట్ తీసుకునే సమయానికి 90 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే 3వ రోజు ఈ సినిమా బుకింగ్స్ రూపంలో ఆదివారం రోజు 1,45,00,000 రూపాయలని మనం రిపోర్ట్ తీసుకునే సమయానికి వసూలు చేసింది. సో మొదటి 3 రోజుల్లో ఈ సినిమా ఇండియా బుకింగ్స్ వచ్చేసి 6,24,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి 2,98,00,000 రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్గా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి మొదటి 3 రోజుల బుకింగ్స్ వచ్చేసి దాదాపుగా 9,22,00,000 రూపాయలని దురంధర్ సినిమా వసూలు చేస్తుంది. అదే ఏంటంటే
దురంధర్ మూవీకి సంబంధించి టీజర్ కానీ లేదా ట్రైలర్ కానీ ఫుల్ అండ్ ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమా రిలీజ్ అయ్యి మొదటి రోజు ఈజీగా 50 కోట్ల ఓపెనింగ్స్తో అయితే సినిమా రిలీజ్ అవుతుంది. కానీ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే మీరు రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా ఈ సినిమా ఈజీగా 2025లో బాలీవుడ్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా అయితే అవబోతుంది. సో ఎందుకంటే టీజర్కి ట్రైలర్కి ఫుల్ అండ్ ఫుల్ పాజిటివ్ టాక్ రావడం జరిగింది కాబట్టి సినిమాకి కూడా పాజిటివ్ టాక్ వస్తే ఖచ్చితంగా అదిరిపోయే కలెక్షన్స్ 2025లో బిగ్గెస్ట్ బాలీవుడ్ మూవీ అయితే ఇది అవబోతుంది. సో ఫైనల్గా అయితే అనమాట రాజు వెడ్స్ రాంబాయి మూవీకి సంబంధించి, ఆంధ్ర కింగ్ తాలూకా మూవీకి సంబంధించి, తేరీ ఇష్క్ మేన్ మూవీకి సంబంధించి, దురంధర్ మూవీకి సంబంధించి కలెక్షన్ ఇంకా బుకింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.